గమనించండి, ఈ యొక్క సందర్భంలో మరి దేవుని యొక్క కృపను బట్టి మార్చి 15వ తారీఖు నాడు ప్రభు యొక్క సన్నిధానంలో స్తుతించి ఆరాధించామంటే ఆ దినం మొదలు ఇప్పటి వరకు అనగా 14వ తారీఖు జూన్ మాసం అను వరకు మనము కూడుకోవడం అనేటువంటిది జరగలేదు. ప్రభు యొక్క కృపను బట్టి ఆయన ఔన్నత్య అతిశయము చేత దేవుని యొక్క అద్భుతమైనటువంటి నడిపింపుతో ఈ దినం వరకు మనం కాపాడబడి మరొకసారి దేవుని యొక్క ఆలయాల్లో దేవుని బిడ్డలుగా కూడి రాగలడానికి ప్రభు ఈ కృప అనుగ్రహించాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దైవ గ్రంథంలోని కొన్ని మాటలను మనము ధ్యానించుకొని ఆ తర్వాత మనం ఆరాధనలోకి వెళ్తాం. గమనించండి, దేవుని యొక్క వాక్య ప్రకారంగా దేవుని ప్రజలుగా 72వ కీర్తన గ్రంథంలో 16వ వచనం 17వ వచనాన్ని 18వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబానోను వృక్షం వలె తాండవమాడుచుండును, నేల మీది పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు, అతని పేరు నిత్యము నిల్చును, అతని నామము సూర్యుడినంత కాలము చిగుర్చుచుండును, అతని బట్టి మనుషులు దీవింపబడుదురు, జనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుందరు. దేవుని యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయవాడు. చాలు. గమనించండి, ఇక్కడ కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే సొలొమోను కీర్తనగా పేరుగాంచినటువంటి ఈ 72వ కీర్తనతో యెషయి కుమారుడు దావీదు యొక్క ప్రార్థనలు ముగిసెను అని క్రింది భాగంలో రాయబడింది. ప్రియమైన వాళ్ళారా, ఈ విషయాన్ని అనగా ఈ మాటలను మరి ఈ కీర్తనకారుడు ఏమని చెబుతున్నాడు అంటే, దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును, దాని పెంట లెబానోను వృక్షం వలె తాండవమాడుచుండును, నేల మీది పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. ఇవన్నీ చెప్పి 18వ వచనంలో అంటాడు, దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. గమనించండి, ఈ రీతిగా ఆయన చేయు కార్యములు ఆయన మాత్రమే చేసేవాడు కాబట్టి, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేసేవాడు కాబట్టి ఆయన నామము ఆయన స్తుతింపబడునుగాక అని కీర్తనకారుడు చెబుతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం లోకమును ఒకసారి ఈ యొక్క కరోనా యొక్క వైరస్ భయముతో దాని వ్యాప్తి చేత సకల ప్రపంచం లాక్డౌన్ అయి స్వీయ గృహ నిర్బంధంలో ఉండడానికి మనుషులు తమకు తాము ఇష్టపూర్వకంగా ఉండేటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని మనం ఈ దినం చూడగలుగుతున్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంతో అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యం ఇది. దేవుడు ఈ కార్యమును ఈ విధంగా చేయుట ఎంతో అద్భుతమైనటువంటి విషయం పిల్లారా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, దేవుడు ఏమనుకున్నా సరే ఆయన అది చేయగలడు, ఆయన అనుకున్నవి అన్ని కూడా చేయగలడు అని. యావత్ ప్రపంచమంతటిని కూడా సూది యొక్క కొన మీద లక్షల కోట్ల వైరస్లు ఉండగలిగే గంత చిన్న సూక్ష్మ జీవి
యావత్ ప్రపంచమంతటిని కూడా గడగడలాడించగలిగే విధానంలో దేవుడు దానిని అనుమతించి యావత్ ప్రపంచాన్ని లాక్డౌన్ చేయగలిగాడు. అనగా స్వీయ గృహ నిర్బంధానికి అప్పగించగలిగాడు. పిల్లరా గమనించండి, ఇది ఏ మనుషుడు ఏ రాజ్యాంగం చేయలేని పని అని మనకు అర్థమవుతుంది. పిల్లరా దీని అర్థం ఏమిటి అంటే దేవుడే తాను ఈ రీతిగా చేయగలడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అందుకే ఆయన ఆధిపత్యము, అధికారము, ఆయన రాజ్యము పిల్లరా సదాకాలము యుగ యుగాల వరకు కూడా ఏలువాడైనాడు. ఇహ ముందును పరముందును ఆయన ఏలుటకు సమర్థుడైనాడు. ప్రియమైన వల్లరా ఆయన మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి ఆయన దేన్ని నిశ్చయించునో దాన్ని ఆయన చేయగలడు. ఎవరిని సింహాసనం మీద నిలవబెట్టగలడో కూర్చోబెట్టగలడో వారిని కూర్చోబెట్టి, ఎవరిని దింపగలడో వారిని దింపి, తన నోటి నుంచి వచ్చే శాసనాలను ప్రచురింపజేసి వాటిని ఆయన అమల్లోనికి తీసుకురాగలిగిన దేవుడు ఆయన ఒక్కడు మాత్రమే అయిన సంగతి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది పిల్లరా. అందుకే నెబుకద్నెజర్ తన యొక్క కాలంలో అనగా దానియేలు గ్రంథంలో ఆయన ఒక మాట ఈ రీతిగా వ్రాయించి పెట్టాడు. ఏమన్నాడు, ఏమని వ్రాయించి పెట్టాడు అంటే దానియేలు గ్రంథంలో గమనించండి, 4వ అధ్యాయంలో 37వ వచనంలో ఇలా రాసి పెట్టాడు. అదేమిటంటే, ఇలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నయు సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయన స్తుతించుచు కొనియాడుచు గనపరుచుచున్నాను. గమనించండి, నెబుకద్నెజర్ దాదాపు 127 సంస్థానాల మీద అధికారి అయి ఉండి అధికారమును కలిగిన వాడయుండి ఆయన ఈ మాట వ్రాయించి పెట్టాడు. అదేమిటంటే, ఇలాగున నెబుకద్నెజర్ అను నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయమునయున్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తిమంతుడనియు ఆయన స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను అన్నాడు. ఆయన స్వీయ అనుభవం ఇది. ఆయన అతిశయించి గర్వించినందుకు పశుప్రాయుడై అడవిలోనికి తరబడినవాడై పశువు వలె గడ్డి మేసిన వాడై 7 కాలాల మట్టుకల చేయబడినవాడై చివరికి తన బుద్ధి తనకు వచ్చినప్పుడు మహోన్నతుడు దేవుడేనని ఆయన ఇట్టి కార్యములు చేయవాడని గుర్తించిన తర్వాత మరలా తనకు మనుష్య స్వభావమును, మనుష్య ఆలోచనను, మనిషి యొక్క ఈ రకమైనటువంటి కృపనిచ్చి మరలా తనను దేవుడు ఆదుకుంటాను మనం చూడగలం. అట్టివాడు రాయించి పెట్టినటువంటి మాటలు. అన్యుడైన రాజు, దేవుని ఎరగనటువంటి వాడు, ఇలాంటి వ్యక్తి అయినటువంటి ఈయనను దేవుడు దర్శించినప్పుడు పిల్లరా ఈ మాటలు రాయించి పెట్టాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఎన్నటిని కూడా ఆయన ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలం కానేరదు. ఆయన సెలవిచ్చినటువంటి మాటల్లో ఏది కూడా తప్పి ఉండలేదు అని దైవ గ్రంథములో దైవజనులు మన పితరులు ఎంతోమంది వాగ్మూలమునిచ్చి అట్టి అద్భుతమైనటువంటి సత్యములను రాయించి పెట్టారు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క సందర్భంలో దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి సంగతి ఏంటి అంటే 72వ కీర్తనలో ఇలా రాయబడింది. మనం ధ్యానించబోతున్న
లేక ధ్యానిస్తున్నటువంటి అధ్యాయము 72వ అధ్యాయం 16వ వచనంలో, దేశములోను పర్వత శిఖరాల మీదను సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబానోను వృక్షముల వలె తాండవమాడుచుండును, నేల మీది పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క 72వ కీర్తనలో 16వ వచనంలో దేశములోను పర్వత శిఖరము మీదను సస్య సమృద్ధి కలుగును అని రాయబడింది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏమిటి ఈ మాట యొక్క అర్థం? ఇది మనం ప్రభువును స్తుతించడానికి ఎలా ఉపయోగపడుతుంది? ఏ విధంగా ఈ మాట మనల్ని స్తుతి ఆరాధన చేయటానికి పురికొల్పేదిగా ఉన్నది అనే దాన్ని మనం గమనిస్తే, దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును. గమనించండి, దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును అనగా, దేశములో సస్య సమృద్ధి అంటే, సస్య సమృద్ధి అంటే పచ్చడిదనం. తర్వాత పర్వత శిఖరాల మీద సస్య సమృద్ధి అంటే పచ్చదనం సమృద్ధిగా కలుగుతుంది అని చెప్పబడింది. అంటే ఎలా ఇది సాధ్యపడుతుంది? లేక అవును, ఇది ఎలా సాధ్యపడుతుందంటే, వాస్తవంగా చెప్పాలంటే వర్షము కురుచుట ద్వారా, మేఘములు కమ్ముకునుట ద్వారా, ఉరుముట ద్వారా, జల్లులుగా వాన కురిచినప్పుడు పిల్లరా పర్వతం ఏమవుతుంది? గమనించండి, పర్వతం ఏమవుతుంది అంటే పర్వత శిఖరముల మీద సస్య సమృద్ధి కలుగుతుంది. సస్య సమృద్ధి కలుగుతుంది. ఇది సహజంగా అక్షరానుసారంగా భౌతికంగా జరిగే కార్యం. అయితే ఇది భౌతికమైనటువంటి కార్యముగా కాక, ఇది కేవలం ఆధ్యాత్మికమైనటువంటి కార్యముగా మనం ఆలోచించవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి పర్వత శిఖరాల మీద సస్య సమృద్ధి కలిగే ఈ విషయం దేన్ని చూపిస్తుంది? గమనించండి, దేవుని యొక్క అపేక్ష ఏంటంటే పిల్లరా, సస్య సమృద్ధి కలగాలని. ఏంటిది సస్య సమృద్ధి అంటే? నిజముగా ఆకుపచ్చదనం పర్వత శిఖరాల మీద ఉండడమేనా? అలాంటిది సమృద్ధిగా కలగటమేనా అనేదే దేవుని యొక్క ఉద్దేశమా అక్షరానుసారంగా అని మనం ఆలోచిస్తే, అక్షరానుసారంగా అది ఆయన యొక్క ఉద్దేశం కాదు. ఎందుకు ఆయన ఉద్దేశము కాదు అనేది కాదు, కానీ అసలు ఆధ్యాత్మికంగా సస్య సమృద్ధి అంటే ఏంటి? అసలు పర్వత శిఖరం మీద సస్య సమృద్ధి అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే వీళ్ళరా, అది ఎవరిని చూపిస్తుంది? దాన్ని దేన్ని చూపిస్తుంది? పర్వతాల మీద ఎక్కడో పచ్చదనం సమృద్ధిగా కలిగితే వీళ్ళరా మనకేం లాభం అండి? గమనించండి. అయితే ఆధ్యాత్మికంగా మనము గమనించినట్లయితే ఈ విషయాన్ని దేన్ని జ్ఞాపకం చేస్తుంది ఆధ్యాత్మికంగా అంటే, నిర్గమకాండము 19వ అధ్యాయము, నిర్గమకాండము 19వ అధ్యాయము, నిర్గమకాండము 19వ అధ్యాయము 11వ వచనం నుండి, మూడవ నాటికి సిద్ధంగా ఉండవలను. మూడవ నాటికి సిద్ధంగా ఉండాలి. మూడవ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి, మీరు ఈ పర్వతం ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు. భద్రం సుమి, ఈ పర్వతం ముట్టు ప్రతి వానికి మరణశిక్ష తప్పక విధింపబడవలను. గమనించండి 16వ వచనం. మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బూరు యొక్క మహాధ్వనియు కలగగా
పాలెంలోని ప్రజలందరూ వణికిరి. గమనించండి, ఇక్కడ ఒక పర్వతానుభవాన్ని గురించి వ్రాయబడింది. ఇది కంప్లీట్గా 100%, 100% ఇది ఆధ్యాత్మికమైనటువంటి అద్భుత దృశ్యం. ఇది అదేమిటి అంటే, మూడవ నాడు ప్రజలందరి కన్నులెదుట యెహోవా సీనాయి పర్వతం మీదకి దిగి వస్తాడు అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైన ఘట్టం. దేవుని పేరు పెట్టబడిన జనాంగం అనబడే ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో అదేమిటి అంటే, మూడవ నాడు ఖచ్చితంగా సర్వలోక సృష్టికర్త అయిన దేవుడు పర్వతం మీద దిగివచ్చుట మీరు మీ కనులారా చూస్తారు. కాబట్టి మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, నేడు రేపు ఎల్లుండి అనే మూడవ నాడు ఆయన పర్వతం మీదకి దిగి వస్తాడు అని పిల్లల మోషే ప్రజలకు చెప్పాడు. అన్నట్టే 16వ వచనంలో ఏం రాయబడిందంటే, మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘం బోర యొక్క మహాధ్వని కలుగగా పాలెంలోని ప్రజలందరూ వణికిరి. దేవుణ్ణి ఎదుర్కొనుటకు మోషే పాలెముల నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతం దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీద దిగి వచ్చినందున అదంతయు ధూమమై ఉండెను. దాని ధూమం కొలిమి ధూమలు లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను. గమనించండి, ఇక్కడ అన్నట్టే మూడవ రోజు సర్వలోక సృష్టికర్త అయిన దేవుడు, ఉన్నవాడను నామధేయము కలిగిన దేవుడు పిల్లరా ఆ మహాకాశములు దాటుకొని ఆయన సీనాయి పర్వత శిఖరాగ్రం మీదకి దిగి వచ్చాడు. గమనించండి, ఇది ఏంటండి? దీనితో ఏమైంది? ఆ పర్వతం అంతయు కూడా సస్యము చేత సమృద్ధి చేయబడింది. పిల్లరా, సస్యము చేత సమృద్ధి చేయబడింది. పర్వతం అంతా కూడా అద్భుతమైనటువంటి మరి ఈ యొక్క క్షేమమును కలిగించింది. కారణం ఏంటో తెలుసా? దేవుడు మహాకాశములను వదిలి వాటిని మెట్లు దిగినట్టుగా దిక్కుంటూ వచ్చి ఆ పర్వత శిఖరాగ్రం మీద నిలిచినాడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఇట్టి దృశ్యాన్ని చూసిన జనం వణికిపోయారు. గమనించండి, వణికినారు, జడిసినారు. ఆ మహాభూర ధ్వనికి, ఆయన కంఠ స్వరానికి దద్దరిల్లిపోయింది ఆ పర్వతమంతా కూడా. పిల్లరా, దేవుడు అన్నాడు 20వ వచనంలో, యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయేను. పిల్లరా, ఇదంతా దేన్ని చూపిస్తుంది? కొంచెము మనం అంటే తేరుకొని మనము చదివి పరిశీలనాపూర్వకంగా ధ్యానించాల్సినటువంటి సత్యము పిల్లరా. అదేమిటంటే, ఈ భూలోకములో విశ్వసించువారు కేవలం శరీర సంబంధమును సస్యం అనగా పచ్చదనపు అభివృద్ధి, పచ్చదనం అభివృద్ధి చూపిస్తుంది. ఆ అభివృద్ధి వెండి బంగారములు, వెలగలరాళ్ళు, పేరు ప్రఖ్యాతులు, మిద్దె మీద మిద్దె, ప్లాటుకు ప్లాటు, ఎకరా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి లేక కోరుకొని వాటిని సంపాదించుకునేందు లోకమంతా పోటీ పడుతుంది. దానితో క్రైస్తవ లోకం మనము పోటీ పడుతున్నాం. మనం ఎంతో కొంత ఆశీర్వాదం పొందుతున్నాం. మనం అనుకుంటున్నాం ఇదంతా సస్యము అని, అంటే ఇదంతా పచ్చదనము అని, ఇదే మనం పొందాల్సిన అభివృద్ధి, ఆశీర్వాదం అని మనం అనుకుంటున్నాం. పిల్లరా, కానీ అది ఆశీర్వాదము కాదు. అది అసలే వాస్తవికంగా ఆధ్యాత్మికమైన సస్యం అస్సలే కాదు పిల్లరా. అభివృద్ధి కానే కాదు. ఎలా కాదు? ఒకానొక దినం
ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు తన యందు విశ్వాసం ఉంచిన వారు ఎత్తబడిన తర్వాత ఈ భూలోకములో ఉండే ప్రతిది కూడా అగ్ని చేత కాల్చబడబోతుంది. అది ఎలాంటిదైనను కూడా బొగ్గిపాలు కాబోతుంది. పిల్లరా, ఇది ఎలా సస్యం అవుతుంది? ఇది ఎలా అభివృద్ధి అవుతుంది ఆధ్యాత్మిక జీవితానికి? అందుకే ఒకరి కలిమి విస్తరించుట వారి జీవమునకు ఏమాత్రం కూడా మూలము కాదు. ఒకరి కలిమి విస్తరించుట ఒకరి జీవానికి మూలము కాకపోతే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి అదెలా దైవాశీర్వాదం అవుతుంది? ఆశీర్వాదం కాలేదు. ఒకానొక దినం అగ్నికి కాల్చబడితే అది ఎట్లా దైవికమైనటువంటిది అవుతుంది? కాదు. నిలిచి ఉండేది సదాకాలం, అది ఆశీర్వాదకరమైనది. సదాకాలం నిలిచి ఉండేది ఆశీర్వాదకరమైంది. ఆధ్యాత్మికంగా అగ్ని పరీక్షకు నిలిచినది ప్రతిదీ ఆశీర్వాదకరమైనది. అది కానిదంతా కూడా శాపగ్రస్తమైనది. అది మాత్రం కూడా సస్యము కాదు పిల్లారా. ఆధ్యాత్మికంగా మనుషుల కంటికి కనిపించే ఈ సమస్త అభివృద్ధి అంతా కూడా ఇది కేవలం కంటికి భ్రమ కలిగించే సస్యమే కానీ ఇది వాస్తవికమైన సస్యం అనగా పచ్చదనం కానే కాదు పిల్లారా. కాబట్టి ఇప్పుడు సస్యము కాని దానిని, అంటే భూలోక సంబంధమైన అర్థమిచ్చే సస్యమును కాదు ఇప్పుడు ప్రజలు చూస్తున్నది, ప్రజలు వింటున్నది, ప్రజలు దర్శించుకొనుచున్నది. మోషే పరుగున పరిగెత్తి ఎక్కి వెళ్ళొచ్చున్నది ఎవరి దగ్గరకో తెలుసా అండి? వెండి బంగారాల దగ్గరికి కాదు, వెలగలిగిన రాళ్ళ దగ్గరికి కాదు, పేరు ప్రఖ్యాతుల దగ్గరికి కాదు, ఈ భూ సంబంధమైనటువంటి బిరుదుల దగ్గరికి కాదు పిల్లారా. శాశ్వతుడైనటువంటి ఆ దేవుడి దగ్గరికి ఎక్కి వెళ్తున్నాడు. ఆ శాశ్వతమైన దేవుడే దిగి వచ్చినప్పుడు ప్రజలెల్లరూ కనులారా దేవుని మహిమను ఆ పర్వత శిఖరాగ్రాన్ని చూడగలిగారు పిల్లారా. ఇది సస్యం, ఇది ఆశీర్వాదం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇట్టి ఆశీర్వాదము శాశ్వత కాలం ఉంటుంది. ఈయన నశించడు, ఈయన రాజ్యము నశించదు. ఈయనిచ్చు ఆధ్యాత్మికమైన ఏ ఆశీర్వాదము కూడా నశించనేరదు. ఇది శాశ్వత కాలం వరకు ఉంటుంది, ఇది యుగ యుగాల వరకు ఉంటుంది. నెబుకద్నెజర్ అదే చెప్పాడు, నేను నా పేరు ప్రఖ్యాతుల కొరకై నా ఘనత నిమిత్తం కట్టబడిన పట్టణం ఇది కాదా, యావత్ బబులోను అని నిన్న హృదయమందు అతిశయించాను, గర్వించినాను. మరోక్షణమే పశుప్రాయుడనయ్యాను. పశుప్రాయుడనైన వెంటనే నన్ను జనులు వారి మధ్య నుంచి తరిమివేశారు. నేను అడవిలో పశు స్వభావం కలిగిన వాడినై జంతువుల మధ్యన సంచరించాను. పశువు గడ్డి మేసినట్లు నేను గడ్డి మేసాను, నాకు బుద్ధి వచ్చే వరకు అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటండి? నేను ఒకటి గుర్తించానని చెప్పాడు. నాకు ఇవ్వబడిన రాజ్యం, నేనెక్కిన సింహాసనం, నా చేతిలో ఉండే రాజదండం, నా పేరు ప్రఖ్యాతులు, ఈ సమస్త విధాలు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆయన అంటాడు శాశ్వతము కాదు. వీటిని కలుగజేసిన వాడు, ఆయన రాజ్యం శాశ్వతమైనది. ఆయన మహోన్నతుడైనటువంటి వాడు. ఆయన ఎవరికి సింహాసనం ఇయ్యను ఉద్దేశించునో వారికి ఇస్తాడు. సమస్త మానవుల రాజ్యములపై ఆయన అధికారి ఉండి తాను నిశ్చయించును చేయుటకు ఆటంకపరచువాడు ఎవడు కూడా ఈ భూలోకంలో లేడు అని ఆ దేవదేవుని అన్యుడైన ఒక రాజు ఏం చేశాడండి? స్తుతించి ఆరాధించాడు. మోషేతో ఉండే జనం అక్షరాల ఆకాశం మహాకాశాలు దాటుకుని దిగి వచ్చిన ఆ పర్వత శిఖరాగ్రమైన దేవుని మహిమను చూసి స్తుతించి ఆరాధిస్తే, బుద్ధి వచ్చినప్పుడు ఈ గర్వించిన రాజు దేవుడు స్తుతిస్తున్నాడు. దేవుని చూసి స్తుతిస్తే వీరు ఈయన అనుభవించి స్తుతిస్తున్నారు. ఏమని అనుభవించాడు? నేను సంపాదించుకున్న ఆస్తిపాస్తులు, నాకు ఇవ్వబడినటువంటి సమస్త రాజ్యాల యొక్క అధికారం, నేనెక్కిన సింహాసనం, నా చేతిలో ఉండే రాజదండం, నా తల మీద పెట్టబడినటువంటి భూషణ కిరీటం,
అశాశ్వతమైనదని నేను అర్థం చేసుకొని స్తుతిస్తున్నాను. ఇవన్నీ ఆయన చేతిలో ఉన్నాయి అని చెప్పి స్తుతించాడు, అని చెప్పి ఆరాధించాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇదే విరిగి నలిగిన హృదయం పిల్లరా. అందుకోసమని ఆయనకు వేలాది నదులంత విస్తారమైన తైలం అవసరం లేదు, వేలాది కోటేళ్ళ యొక్క కొవ్వు ఆయనకు అవసరం లేదు, లేదా దూడలు అవసరం లేదు ఆయనకి. కానీ పిల్లరా, విరిగి నలిగిన హృదయంతో మనం ఎవరినో మనం గుర్తించి ఆయన ఆ దేవుడు ఎంత గొప్పవాడో అర్థం చేసుకొని విరిగి నలిగిన మనసుతో ఆయన్ని పొగడమే ఆయనకి ఇష్టమైనటువంటి ఆరాధన. దాదాపు 80 రోజుల తర్వాత లాక్డౌన్ ఎత్తివేయబడి ఆరాధించడానికి అనుమతిని పొంది దేవుని ఆలయాల్లో ఆరాధించేటువంటి ఓ క్రైస్తవ జనాంగమా, దేవుడు ఒకే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అదేంటంటే ఆయన ఎంత మహోన్నతుడో నువ్వు గుర్తించు, నీవెంత నీచుడో గుర్తించు. ఈ రెంటిని గుర్తించి విరిగి నలిగిన హృదయంతో ఆరాధించు. అదే ఆయనకి ఇష్టమైనటువంటి ఆరాధన. మనుషులకి ధ్యాస లేదు ఈ దినాల్లో. ఎందుకండి? వారు పొందిన ఆర్థిక అభివృద్ధి, వారికి అనుగ్రహింపబడినటువంటి ఆరోగ్యము, ఆయువు, ఐశ్వర్యాలు, పేరు ప్రఖ్యాతులు ఈ భూలోకంలో ఏ కొరత లేకుండా మనుషునికి ఇచ్చేసరికి మనుషుడు వీళ్ళ దేవుని యొక్క దగ్గర నుంచి హృదయం తొలగించబడి, అంటే మనుషులు దేవుని దగ్గరే ఉన్నారు కానీ హృదయం ప్రభుకు చాలా దూరం అయిపోయింది. చాలా దూరం అయిపోయిన కారణాన దేవుడు ఎంతో వ్యసన పడుతూ ఉన్నాడు, తన హృదయాన్ని ఎంతో నొచ్చుకుంటున్నాడు. ఎస్పెషల్లీ ఫస్ట్ దైవాలయాల గురించి, దేవుని ఆలయాల్లో ఆరాధించే ఆరాధకుల గురించి ఆయన వ్యసన పడేవాడుగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? అలనాడు యెషయాతో పలికిపించాడు. యెషయాతో ఏమని పలికిపించాడు? వారు పెదవులతో నన్ను ఆరాధిస్తారు, వారి హృదయం చాలా నాకు దూరంగా ఉంది అని. ఈ దినం ఏమయ్యాం? మనం ఆయనకు చాలా దగ్గరలోనే ఉన్నాం, ఆయన సన్నిధిలోనే కూర్చున్నాం, కానీ మన హృదయాలు చాలా దూరం అయిపోయినాయి. ఎలా దూరం అయిపోయినాయండి? ఏ విధంగా దూరం అయిపోయినాయి? మన తలంపుల్లో ఏవో ఆలోచనలు వస్తున్నాయి, మన చూపులు వేటి వేటిలో చూస్తున్నాయి, మనము వినేది వేటి వేటిలో వింటున్నాం. వెళ్ళరా, మనము సహవాసము సాంగత్యం వేటి వేటితోటో ఎవరెవరితోనో ఉంది. శరీరం దేవుడిలో కూర్చుంది కానీ మన మనసు, మన ఆత్మ, మన హృదయ తలంపులు మాత్రం దేవుడికి దూరమై వేటితోటనో మమైక్యమైపోయినవి. అదే దేవునికి ఇష్టమైనవి కావు పిల్లలు. వేటితో మమైక్యమైపోయినవి. ఎంతోమంది కన్నులు, ఎంతోమంది చెవులు, ఎంతోమంది మనసు, ఎంతోమంది హృదయ తలంపులు, ఎంతోమంది హృదయాభిలాషలు పిల్లరా ఏమయ్యాయండి? టీవీలో వచ్చే సినిమాల వశమైపోయినాయి, టీవీలో వచ్చే సీరియల్స్ వశమైపోయినాయి, టీవీలో వచ్చే పనికి మాలినటువంటి చెంగడ బెంగడ ఎగిరేటువంటి వాటి వశమైపోయినవి. రకరకాలైనటువంటి మానసోల్లాసాన్ని కలిగించేటువంటి, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంటిలోనికే వచ్చిన వాటిని వీక్షించుచు, వింటూ, వీళ్ళ చూస్తూ ఆనందించి అట్టివాటి యందు ఒళ్ళు మరిచి బ్రతుకుతున్న క్రైస్తవ లోకంతో చెప్తుంది దేవుని యొక్క వాక్యం. నీవు దేవుని దగ్గర కూర్చున్నావు, నీ హృదయం దేనితోనో మైమైక్యమైపోయింది అంటున్నాడు. అందుకే నెబుకద్నెజర్ అంటాడు, అయ్యా నేనైతే, నా హృదయం అయితే నీ దగ్గరే ఉంది. నాకు అర్థమైంది, నా బ్రతికేంటో నాకు అర్థమైంది, నా ఆరోగ్యం అంటే ఏంటో నాకు అర్థమైంది, నా తిండి అంటే ఏంటో నాకు అర్థమైంది. గడ్డి మేసాను, గడ్డి మేసాను తండ్రి, గడ్డి మేసాను. తివాసీల మీద నడిచి పట్టుపరుపుల మీద పండుకున్న నేను కారడివిలో
కానరాని ప్రదేశంలో జంతువుల మధ్యన నివాసం చేశాను. నీవెవరో నాకు అర్థమైంది. నీ ఘనత ఏంటో, నీ గౌరవం ఏంటో, నీవెంత ఔన్నత్యమైన కలిగినటువంటి దేవుడవో నాకు అర్థమైంది. ఇంకోటి అర్థమైంది, నేనెవరో, నా స్థితి ఏంటో, ఎంత నీచుడనో నాకు అర్థమైంది. మీరెంతవారో అర్థమైంది, నేనెంత నీచుడో అర్థమైంది. అందుకే నేను ఈ దినం ఒకటి అర్థం చేసుకున్నాను. విరిగిన మనసుతో నిన్ను గణపరిచేది నేను నేర్చుకున్నాను అని చెప్తున్నాడండి ఒక సామ్రాట్. ప్రపంచంలో అధిక దేశాలను జయించి పిల్లల రాజరికం చేస్తున్నటువంటి రాజు పలికినటువంటి మాట ఇది. నా పిల్లల 7 కాలాల తర్వాత మరి కరోనా యొక్క లాక్డౌన్ కాలము దాటినాక నువ్వేం పలికేవాడిగా ఉన్నావు? నువ్వేం గుర్తించావు? ఆయన మహోన్నతుడే అని గుర్తించావా? నీవెంత నీచుడవో గుర్తించగలిగావా? ఆయన సన్నిధిని అనుభవించి. నా ప్రియ సహోదరి, అలా అనుభవించగలిగితే సహోదరుడా, విరిగి నలిగిన హృదయంతో ఆయన్ని నువ్వు నేనేం చేయాల్సిన వారమండి? స్తుతించి ఆరాధించాల్సిన వారు. విరిగి నలిగిన హృదయంతో, కానీ మనమెంతో దేవుడికి సమీపంగా ఉన్నట్టు కనిపించి మన హృదయాలు బహు దూరంగా ఉన్నట్లుగా వేటి చేతను మమైక్యమై ఉంటే కరోనా కాలంలో ఎంతోమంది ఏమయ్యారండి? ప్రార్థన మర్చిపోయారు కొద్దిమంది, ఆరాధన మర్చిపోయారు కొద్దిమంది. కొద్దిమంది అయితే అమ్మ పరీక్షించుకొని పాలు పొందేటువంటి పాలు పొందేటువంటి వల్ల అబ్బే మంచి పనే తప్పిందిరా బాబు నాకు ఈ ఘోష. చెడ్డ మన సాక్షి గలవారు హృదయాన్ని చాలా గుచ్చుకొని ఆయన ఆత్మను దుఃఖపరిచి ఎదిరించేటువంటి స్వభావం కలిగినటువంటి క్రైస్తత్వ జీవితం జీవించేటువంటి వారికి చాలా కులాసాగాను, చాలా బరువు తగ్గిందిగాను ఉంది లాక్డౌన్ కదండి. ప్రార్థన లేదు, వాక్యం లేదు, సావాసం లేదు, సంగమసలు లేదు కదా, హెచ్చరికలు అసలే లేవు. ఎంత హాయిగా ఉండింది కదండి. మళ్ళీ ఆరంభమైంది అని బాధపడుతున్నారా? అటువారు మీరు ఏమాత్రం ఆరాధన చేయదు. అలాంటి వారు ఆరాధన చేయదు. విరిగి నలిగిన వారే. ఆయన ఏమని చూశారు? మీరేమని గుర్తించారు? ఆయన్ని మీరేమని అనుభవించారు? దానితో ఎంత నలిగిపోయారు? ఆ నలిగిన హృదయాలు కలవారే ఆయన స్తుతించి మీ కృతజ్ఞత స్తుతి ఆరాధన ప్రభునామములో ఏం చేయండి? సమర్పించండి. అప్పుడు మీ ఆరాధన ఏం చేస్తాడు? దేవుడు అంగీకరిస్తాడు. మోషే అని అడిగితే చెప్తాడు, ఏమంటాడు తెలుసా? ఓ ఆ దివ్యమైన ఆ మహిమ నుండి ఆయన ముఖ ప్రకాశమును నేను చూసి 40 దినములు 40 పగళ్ళు నా నోటికి నీరెట్లుంటుందో తెలియదు, ఆహారం ఎలా ఉంటుందో తెలియదు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించుతూ వచ్చాను. ఆయన ముఖ దర్శనాన్ని చేసుకుని ఆనందిస్తూ వచ్చాను. చెప్పనశక్యమైన వైమానిత్యుడి సంతోషమును అనుభవిస్తూ వచ్చాను. ఇది నా 40 దినాల యొక్క ఆ పర్వత శిఖరాగ్రం మీద లాక్డౌన్ చేయబడ్డప్పుడు నేను అనుభవించిన అనుభూతి ఇది అని చెప్పగలను. నువ్వేం చెప్పగలవు? చెప్పగలవా? చెప్పగలిగితే ధన్యుడు. అలా లేకపోతే సిగ్గుపడాలి, తల వంచుకోవాలి. ప్రభా, నీచుడును, దౌర్భాగ్యుని, భ్రష్టుని, పనికి మాలవాణ్ణి అనుభవించలేదు నేను. ఆ దివ్య మహిమలో నుంచి నీ ముఖ దర్శనాన్ని చేసుకోలేకపోయా. నా తండ్రి, ఆ 80 రోజులు అంటే మోషేకు 40 రోజులు ఇస్తే నాకు డబల్ రోజులు ఇచ్చావు, కానీ సద్వినియోగం చేసుకోలేకపోయా. ఏ గడియ, ఏ పూట, ఏ రాత్రి, ఏ పగలు, ఏ వారం, ఏ నెల తండ్రి వ్యర్థం చేసుకున్నాను. నన్ను మన్నించు, నన్ను క్షమించు అని హృదయంలో పశ్చాత్తాపడండి. ప్రభు కనికరిస్తాడు. విరిగి నలిగి ఉంటే మాత్రం మీ కృతజ్ఞత స్తుతి ఆరాధనలో ప్రభు యొక్క నామమును సమర్పించండి. ఈ భాగ్యం ఇవ్వడానికి ఆ సర్వలోక సృష్టికర్తైన దేవుడు తన ప్రియకుమారుని భూలోకలను పంపించి నీ కొరకు నా కొరకు తన మీద శిక్షను అనగా మన పాప శిక్ష అంతటిని మోపి
ఆయన అంగాంగం ద్వారా మనము చేసిన పాపాల కొరకు ఆయన అంగాంగము ద్వారా రక్తపు చుక్కలు కార్చి ఆయన మనల్ని విమోచించి మహా గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చి ఇలా విరిగిన హృదయంతో ఆయన ఆరాధించాలని, ఆయన అంటెవరో చూడాలని, మనమంటెవరో మనం గుర్తించాలని, ఈ రెంటి మధ్యన విరిగి నలిగిన వారమై ఆయన స్తుతించి ఆరాధించాలని మనల్ని రక్షించినాడు ప్రభు. ఈ సత్యం గుర్తించావా? అట్లయితే స్తుతించి నీ కృతజ్ఞతాస్తుతి ఆరాధన ప్రభు యొక్క నామంలో సమర్పించు. అప్పుడు దేవుడు తప్పనిసరిగా దేవుడు నిన్ను దీవించి నీ ఆరాధన అంగీకరిస్తాడు. ఇట్టి వర్తమానం దేవుడు దీవించుగాక. దయచేసి మోకరించండి.